అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలుగు ఇండస్ట్రీలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆ తరువాత విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 72వ పడిలో అడుగుపెట్టారు. మార్చి 19న ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తన కెరీర్ లో ఆణిముత్యాల్ లాంటి ఎన్నో విలక్షణ సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు దక్కించుకున్నారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో అవ్వాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. పర్సనాలిటీ ఉన్నా, డైలాగులు అలవోకగా చెప్పగలిగిన అదృష్టం కలిసి రావడానికి ఎంతో టైం పట్టేది. మోహన్ బాబు కూడా ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ హీరోగా ఎదిగారు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాలు తీసి కొంత డబ్బులు పోగొట్టుకున్నాను. మలయాళంలో ఒక ఛాన్స్ ఇప్పించండని మోహన్ లాల్ ను అడుగుతున్నాను. అది కూడా విలన్ పాత్ర మాత్రమే కావాలి. శరీరం శాశ్వతం కాదు. శరీరంపై వ్యామోహం ఉండకూడదు. ఎవరికైనా మనం దానం చేస్తే ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు. సినిమాల్లో ఎంతో కాలం ఉండలేము. ప్రతిదానికి రిటైర్మెంట్ ఉంటుంది. అందుకోసమే కల్మషం లేని పిల్లలతో గడుపుతున్నాను. ఇక ఇడ్లీ తింటే చాలు అనుకున్న పాత రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. ప్రముఖ గాయకుడు గద్దర్ నా తమ్ముడు. గద్దర్ కుమార్తె ఇక్కడే చదివింది. మోహన్ బాబు మాకు అన్నం పెట్టి చదివించారని గద్దర్ కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. చదువు కంటే క్యారెక్టర్ ముఖ్యం. అదేవిధంగా శ్రీ విద్యానికేతన్ నుంచి ఎందరో ఐపీఎస్, ఐఏఎస్లుగా ఎన్నో డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారు. మనోజ్ చెప్పినట్లుగా ఓటు కోసం అందరూ ఎరవేస్తారు. రాష్ట్ర రాజకీయాలు నేను మాట్లాడను. వచ్చే ఎన్నికల్లో దేశంలో మళ్ళీ ప్రధానిగా మోదీ రావాలి. ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నో సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఇరు పక్షాల వారు డబ్బులిస్తారు. అయినా సరే ఆ డబ్బు కూడా మనదే. లంచాలు తీసుకున్నా మన డబ్బే తిరిగి ఓట్ల కోసం మనకు ఇస్తారు. కాబట్టి ఆ డబ్బు మీరు తీసుకోండి. ఓటు మాత్రం నచ్చిన వారికే వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి సహకరించండి. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి అని నటుడు మోహన్ బాబు అన్నారు. కాగా మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ రిషి హాజరయ్యారు.